తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా ఘాట్ రోడ్లో ప్రయాణించే పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని ప్రజా రవాణా సంస్థ పేరుతో కమిషన్ విడుదల చేసిన సర్క్యులర్ సవరించాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్త్రీశక్తి పథకం అమలును సిపిఎం పార్టీ స్వాగతిస్తుందని అన్నారు. కడప నుంచి రాయచోటికి, జమ్మలమడుగు నుండి ముద్దనూరు, ముద్దనూరు నుండి పులివెందులకు, మైదుకూరు నుండి బ్రహ్మంగారి మఠం వరకు ఘాట్ రోడ్డు ఉన్న విషయం అందరికీ తెలిసిందని అన్నారు. ఈ రూట్లో వెళ్తే ఏ బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం లేకపోవడం నిరాశకు గురి చేస్తుందన్నారు. తక్షణమే ఘాట్ రోడ్డు ఆపరేషన్ పేరుతో ఉన్న నిబంధనలను తొలగించాలని, సర్క్యులర్ సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటన చేసింది. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ ఆగస్టు 14వ తేదీన నిన్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కమిషనర్ గారు ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఆ సర్క్యులర్లో 6వ పాయింట్లో ఘాట్ రోడ్ ఆపరేషన్ పేరుతో ఒక నిబంధన పెట్టారు. ఘాట్ రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో పల్లె వెలుగు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కానీ వీటిలో అనుమతి లేదు అని చెప్పి 6 పాయింట్లో మెన్షన్ చేశారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. కడప జిల్లాలో కడప నుంచి రాయచోటికి ఘాట్ ఉంది. వీటితో పాటు మైదుకూరు నుంచి మఠానికి ఘాట్ ఉంది. ముద్దనూరు నుంచి జమ్మలమడుగు ఘాట్ ఉంది. ముద్దనూరు నుంచి పులివెందులకు ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఇట్లాంటి ఘాట్ రోడ్లలో అనుమతించకపోవడం సమంజసం కాదు. అందుకోసం మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్న అంశం ఏంటంటే, ఏదైతే ఆగస్టు 14వ తేదీన విడుదల చేసినటువంటి సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్లో ఉన్నటువంటి 6వ పాయింట్ని తీసివేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అనేక రకాల ఆంక్షలు పెట్టారు ఉచిత బస్సు ప్రయాణంలో. కాబట్టి ఈ ఆంక్షల పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీరు ఎన్నికల ముందు హామీ ఇవ్వలేదు. అయితే సిపిఎం పార్టీగా మేము ఈ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో ఈ ఉన్న నిబంధనలను ఎత్తివేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ఘాట్ రోడ్డు నిబంధనలు లేకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటన చేసింది. శ్రీశైలము, పాడేరు అటవీ ప్రాంతం, తిరుమల ప్రాంతాల్లో ఘాట్ రోడ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లేదని చెప్పి ప్రకటించారు. దాన్ని ప్రజానికి కూడా ఆశ్రయిస్తారు. ఎందుకంటే అదనపు ఛార్జీ తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఆ మేరకి మినహాయింపు ఉండడం కూడా సమంజసమని మహిళలు భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, కమిషనర్ గారు ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో ఆ సర్క్యులర్ సవరించి ఘాట్ రోడ్ ఆపరేషన్ పేరుతో ఏదైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు ఎత్తివేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీని కారణంగా మహిళలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మహిళలే కాదు, ఆర్టీసీ కండక్టర్లు కూడా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కడప నుంచి రాయచోటికి వెళ్ళేటువంటి బస్సులో ఎవరు ఎక్కడానికి వీలేదు. ఉచిత పథకం కింద మహిళలు ఎవరు ఫ్రీగా ప్రయాణించడానికి వీల్లేదు. ఎందుకు ప్రయాణించడానికి వీల్లేదంటే అక్కడ ఘాట్ రోడ్ నిబంధన పెట్టారు. ఈ రకంగా ముద్దనూరు పులివెందుల, లేకపోతే జమ్మలమడుగు, ముద్దనూరు, మైదుకూరు మఠ ఈ రూట్లలో కూడా మహిళలు ఘాట్ రోడ్ పేరు చెప్పి ఘాట్ రోడ్ ఆపరేషన్ పేరుతో పల్లె వెలుగు కానీ లేకపోతే ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా ప్రయాణించకపోవడం అనేటువంటిది ఈ నిబంధన చాలా కష్టతరమైన భావిస్తారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం మహిళల చేత సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు అభివృద్ధి తప్ప రాజకీయాలు చేయడం తెలియదని సీఎం చంద్రబాబు ఆశీర్వాదం, మంత్రి లోకేష్ సహకారంతో ఎమ్మెల్యే అయ్యానని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. తాను వచ్చినప్పటి నుంచి కుట్రలు చేస్తున్నారని, మళ్లీ తనకే ఎక్కడ టికెట్ ఇస్తారన్న భయంతో పార్టీ లైన్లో ఉన్న మరో నాయకుడు బురద జల్లుతున్నారని, ఎంతటి సీనియర్లు అయినా క్రమశిక్షణ తప్పితే చర్యలు ఖాయమన్నారు. ఏడాది కాలంలో 122 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశానని, 750 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం DPR పంపమని, 30 ఏళ్ల డంపింగ్ యార్డ్ సమస్యను క్లియర్ చేస్తున్నామని తెలిపారు. 3000 టిట్కోయిలను లబ్ధిదారులకు అందుబాటు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిన్న మా సిపిఐ రామకృష్ణ మాట్లాడారు. అనంతపురం ఎమ్మెల్యే కబ్జాలు చేస్తున్నాడు, దందాలు చేస్తున్నాడు, తర్వాత చికెన్ అంటాడు, తర్వాత రైస్ అంటాడు. పాపం నాకు అన్న రామకృష్ణ అంటే చాలా అభిమానం. ఎందుకంటే నేను ఎంపీపీగా ఉన్నప్పటి నుంచి రామకృష్ణ బాగా తెలుసు. నా మనస్తత్వం ఆయనకి బాగా తెలుసు. పాపం విజయవాడలో ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక్కడ. అప్పుడు ఇక్కడుండే రిలేషన్స్ తోటి, కొంతమంది సీనియర్ నాయకుల రిలేషన్స్ తోటి బాగా పరిచయాలు ఉన్నట్లున్నాయి అన్నకి. దానిలో భాగంగా నిన్న సిపిఐ సభలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి నా మీద బాగా అంటే ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ బాగా చదివాడు అన్న. కానీ ఒకసారి సిపిఐ రామకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తున్నాను, అన్న మీ పార్టీ తరఫున విచారించుకోండి. ఎక్కడే కానీ ఈ అనంతపురంలో ఈ సంవత్సరం ఉన్న కాలంలో నా బంధువుల పేరు మీద కానీ, మా ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ, లేకపోతే నా పేరు మీద కానీ ఒక సెంటు భూమి ఇక్కడ కొన్నామని కానీ, లేకపోతే ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ చేయించినామని కానీ మీరు విచారించుకోవచ్చు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ మీరు చదివి నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్న. అది వ్యక్తిగతంగా దూషించారు మీరు. కరెక్ట్గా దాన్ని కొద్దిగా అంటే నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే రామకృష్ణ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్ చేశాడు, తమ్ముడు ఎట్లా ఉన్నావమ్మా, బాగున్నావా, బాగా అవకాశం వచ్చింది. ఎలక్షన్స్ అప్పుడు కానీ నాకు సపోర్టింగ్గానే మాట్లాడు. మా వాళ్ళకి చెప్తానమ్మా కొంచెం జాగ్రత్త చూసి చేసుకోండి అని చెప్పేసి ఎలక్షన్ అప్పుడు సపోర్ట్ చేశారు రామకృష్ణ అన్న. దాని తర్వాత కానీ కొన్ని ఇట్లా వస్తున్నాయమ్మా జాగ్రత్త చేసుకో అని చెప్పేసి చెప్పడం కానీ జరిగింది. ఆ రోజు నేను చెప్పాను, అన్న ఇది దుష్ప్రచారం చేస్తున్నారు, కేవలం నా మీద గిట్టని వాళ్ళు మాత్రమే ఇది చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు కానీ తెలుసమ్మా నాకు ఇవన్నీ తెలుసు, ఎవరు చేస్తున్నారో తెలుసు, ఎలా జరుగుతుందో అని కానీ నాకు తెలుసు అని చెప్పేసి ఆ రోజు కానీ రామకృష్ణ అన్న మాట్లాడడం జరిగింది. అన్న ఒక్కసారి ఆలోచించండి, మీ వాళ్ళు ఉన్నారు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, ఎంక్వైరీ చేసుకోండి. ఎక్కడన్నా నా పేరు మీద కానీ, లేకపోతే ఎక్కడన్నా నా పేరు చెప్పి ఎవరన్నా రైస్ వసూలు చేసినా కానీ, లేదో చికెన్ అంటున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక నాయకుడు మొదలుపెట్టాడు రైస్ వసూలు చేశాడు అని చెప్పేసి, ఎవరో మా బంధువులను ఎవరో ట్రాప్ చేశామని చెప్పేసి. ఆ బంధువుని ఈరోజు కానీ మా ఇంటి గడప దాదాపు సంవత్సరం పైన అయింది, మా ఇంటి గడప కానీ ఎక్కిన ఏది ఫోన్లో మాట్లాడాడని చెప్పేసి. తర్వాత చికెన్ది ఎవరిదో ఆడియో, స్నేహ చికెన్ది ఆడియో ఎవరో ఎల్లనూరు పుట్లూరులో అతన్ని తీసుకొచ్చి చికెన్ పెట్టారు. ఎల్లనూరు పుట్లూరులో రిలేషన్స్ ఎవరికి బాగున్నాయనేది అనంతపురం ప్రజలకి అందరికీ బాగా తెలుసు. అక్కడ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ రికార్డు చేయించిన దానికి ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. ఇవన్నీ నిరూపితమైనవి. పోలీసు వాళ్ళు పిలిపించి విచారించారు, ఏమయ్యా ఎమ్మెల్యేకి సంబంధం ఉందా అని. రైస్ వాళ్ళని పిలిపించి విచారించారు, ఏమయ్యా ఎమ్మెల్యేకి సంబంధం ఉంది. ఆ రోజు బాగా క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు భూ కబ్జాలు అంటున్నారు. ముఖ్యంగా నిన్న ఆశ్రా హాస్పిటల్ది నాకు తెలియదు, ఎవరో అమ్మాయో తెలీదు, వీళ్ళు కానీ తెలీదు. వీళ్ళేమో కుంటిమద్ది తర్వాత సీకేపల్లికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ లీడర్లు. నిన్న పేపర్లో వాళ్ళు అరెస్ట్ చేసే వరకు నాకు వైఎస్ఆర్సీపీ లీడర్లు అని తెలియదు, వాళ్ళ పేర్లు కానీ తెలియదు. కానీ ఇక్కడ శ్రీనివాస్ చౌదరి అని ఒక అతను ఉంటాడు రామ్నగర్లో, ఆయన అమ్మాయిని పిలుచుకొచ్చేసి జెడ్పీ కాంపౌండ్లో వీడియో తీపిచ్చేసి ఎమ్మెల్యే పేరు, ఎమ్మెల్యే బామర్ది పేరు చెప్పని చెప్పేసి బలవంతంగా అమ్మాయితో చెప్పించారు. నేను ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటే, ఆస్ట్రేలియా ఎప్పుడు ఎక్కడ బయటికి పోయినా కానీ ఏదో ఒక టెన్షన్ పెడతారన్నమాట. అంటే ఇది అనంతపూర్లో నేను లేని చూసి బాగా కరెక్ట్గా ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. గతంలో కానీ బయటికి వెళ్ళినప్పుడు, ఫారెన్లో ఉన్నప్పుడు ఇదే ఒక పంచాయతీ పెట్టారు, వైశాస్ ల్యాండ్ కబ్జా అయిందని చెప్పేసి. ఆ వైశాస్ ఎవరో తెలియదు, నాకు ఈ పక్క వ్యక్తులు ఎవరో తెలియదు. నాకు, నా పిల్లలకి, నా తమ్ముళ్ళకి ఎక్కడే కానీ తక్కువ లేకోకుండా సంపాదించుకుంటున్నాను. ఈరోజు కానీ నా ఆస్తి కానీ, లేకపోతే నాకు తిండి, తర్వాత దాదాపు నా దగ్గర 1000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదస్పర్శనం అందించగా ఆలయాధికారులు స్వామివారి సిద్ధప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ జిల్లా మద్దిలపాలెం డిపోలో స్త్రీశక్తి పథకంను ప్రారంభించిన మంత్రి అనగానే మహిళా సాధికారత కోసం ఉచిత ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యాఖ్య. కుప్పంలో జగన్, పులివెందులు చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూల్చేశారన్న షర్మిల. ప్రధాని మోదీ మెప్పు కోసమే ఇద్దరు పనిచేస్తున్నారని ఆరోపణ. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.